హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు జీడి ఆవకాయ ముక్కల పచ్చడి తయారీ విధానం చూద్దాము. మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండి. కొత్తగా మామిడికాయలు వస్తున్నప్పుడు ఇలా జీడి ఆవకాయ పట్టుకుని చూడండి, చాలా బాగుంటుంది. అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది, ఇంకా పెరుగన్నంలోకి కూడా కాంబినేషన్గా బాగుంటుంది. జీడి ఆవకాయ పట్టడం కోసం ముందుగా ఏదైనా ఒక కప్పుని కొలతగా తీసుకుని 2 కప్పులు మామిడికాయ ముక్కలు తీసుకోవాలి. ఏవైనా కానీ పచ్చళ్ళ చేసుకున్నప్పుడు తడి లేకుండా చూసుకోవాలి. 2 కప్పులు మామిడికాయ ముక్కలకి 1 కప్పు కారం తీసుకోవాలి. అరకప్పు ఉప్పు తీసుకోవాలి. లాస్ట్లో ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకా 1/2 కప్పు ఆవపిండి తీసుకోవాలి. ఆవపిండి కోసం ఆవాలని ఎండలో 1 గంట పాటు ఎండపెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసేసుకుని కొంచెం చెత్త కొట్టుకుంటే మనకి త్వరగా ఊరిపోతాయి. వెల్లుల్లి ఇష్టపడే వాళ్ళు కొన్ని ఎక్కువగానే వేసుకోవచ్చు. పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటాయి. ఉప్పు కారం అంతా కూడా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మాత్రం చేత్తో కలుపుకోండి. కొంచెం క్వాంటిటీయే కాబట్టి నేను ఇక్కడ స్పూన్తో కలుపుతున్నాను. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్లోకి కారం ఎంత తీసుకున్నామో అంత నూనె తీసుకోవాలి. అంటే మనం ఏ కప్పుతో అయితే కారం తీసుకున్నామో అదే కప్పుతో నూనె వేసుకోవాలి. నూనె ఇంకా ఈ కారం అన్నీ కూడా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. పచ్చడి ఇలా కలిపిన వెంటనే కొంచెం గట్టిగా ఉంటుందండి, కానీ ఒక 2 గంటల తర్వాత చూస్తే మనకి పులుపు ఉప్పు కలుస్తుంది కదా, అప్పుడు కొంచెం ఓటలాగా తయారవుతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుని పక్కన ఉంచుకోవాలి. ముక్కల పచ్చడిలోకి పోపుని రెడీ చేసుకుందాము. ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు కొలత తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు నూనెని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపట్లాడుతున్నప్పుడు ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. పోపుకు వేసే అన్నీ కూడా మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసుకుని కలుపుకోవాలి. ఒకవేళ ఇంగువ ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే ఇంగువని స్కిప్ చేసేయచ్చు. పోపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తయారు చేసుకుని ఉంచుకున్న ఆవకాయలో ఈ పోపుని వేసేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి చేసుకుంటున్నాము, ఒక వారం పాటు నిల్వ ఉండాలి అనుకుంటే పోపు చల్లారిన తర్వాత వేసుకోండి. 2 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది, కొంచెమే క్వాంటిటీ చేసుకుంటున్నాము అనుకుంటే పోపు వేడిగా ఉన్నప్పుడే వేసేసుకుంటే బాగుంటుంది. పోపు ఆవకాయలోకి బాగా కలుపుకోవాలి. ఆవకాయలు ఏం తయారు చేసుకున్నా కానీ అస్సలు తడి తగలకూడదండి. ఏమాత్రం తడి తగిలినా కానీ ఆవకాయ పాడైపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఉప్పు తగ్గినట్టయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఈ ముక్కల పచ్చడి వారం రోజుల పాటు నిల్వ ఉండాలి అనుకుంటే ఇంకొక 1/2 కప్పు వరకు నూనెని వేసుకోవాలి. ఒకవేళ 2-3 రోజులు అయిపోతుంది అనుకుంటే ఇంత నూనె వేయాల్సిన అవసరం లేదు. ముక్కల పచ్చడి అయిపోయిన తర్వాత నూనె ఎక్కువగా మిగిలిపోయింది అనుకోండి, ఆ నూనెని పడేయాల్సిన అవసరం లేదు. రోజువారీ కూరలు తయారు చేసుకునేటప్పుడు ఆ కూరల్లోకి వాడుకోవచ్చు. పుల్ల పుల్లగా కారం కారంగా జీడి ఆవకాయ మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. ఈ ముక్కల పచ్చడి వేడివేడి అన్నంలోకి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకా పెరుగన్నంలోకి నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. కొత్త మామిడికాయలతో మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్లో స్నాక్స్ రెసిపీస్, స్వీట్ రెసిపీస్, పచ్చళ్ళు చాలానే వెరైటీస్ ఉన్నాయండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.